భార్య ఋతుక్రమంలో ఉంటే భర్త పితృపక్షాల్లో పితృదేవతలకి పెట్టవచ్చా? ఈ సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది. అయితే ఈ సందేహానికి నివృత్తి కూడా మనకి ధర్మసింధులో కనిపిస్తోంది. ఈ పితృపక్షాల్లో పెట్టేటువంటి వాళ్ళు అంటే ఎవరు కర్తను వారి భార్య ఒకవేళ ఋతుక్రమంలో ఉంటే ఆ మృత తిథి రోజు అంటే ఏ తిథి రోజు వీళ్ళు పెట్టాలనుకుంటున్నారో ఆ తిథి రోజు పెట్టకూడదుట. అయితే ఇక్కడ మనకి అనేక విశేషాలు కనిపిస్తాయి. ఏమిటి? మనకి ఒకవేళ ఆ రోజు ఆ తిథి రోజు పెట్టలేకపోయినా కూడా మిగతా తిథుల్లో కూడా పెట్టడం వల్ల దోషమేమీ లేదు. అయితే మృతతిథి ఎవరిదైనా త్రయోదశి రోజు వచ్చిందనుకోండి, అప్పుడు అతని భార్య ఋతుక్రమంలో ఉందనుకోండి, అప్పుడు చేయలేకపోయినా ఆశ్వీజ మాసంలోని పంచమి లోపల ఎప్పుడైనా కూడా చేయవచ్చు అనేటువంటి విషయం కూడా కనపడుతోంది. అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే ఋతుక్రమంలో ఉన్న సమయంలో భర్త చేయకపోయినా ఇక్కడ సహకారం అనేది ఉండదు. అందుకని ఒకడే చేసుకోవడం కష్టం కాబట్టి అయినా భార్య సహకారం లేకుండా హోమాలు యజ్ఞాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు. కాబట్టి ఇలాంటి వెసులుబాటు అంటే ఎప్పుడు ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి పంచమిలోపు ఇలా ఎవరైనా అననుకూల పరిస్థితుల్లో చేయకపోయినా చేయవచ్చు అనేటువంటి విషయాలు, అంటే ఆలోపు చేయవచ్చు అనేటువంటి విషయాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అంటే ఎటొచ్చి ఈ పితృపక్షాల్లో పిండ ప్రదానాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా చేయకుండా ఉండకూడదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అవగతమవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తారు? ఒకవేళ ఎవరైనా ముందుగా భర్త చనిపోయి భార్య బ్రతికి ఉండి ఆవిడ వయస్సులో ఉండి ఆవిడకి ఋతుక్రమం వచ్చినా కూడా ఆ భర్తకి అలా అననుకూల పరిస్థితులు వస్తే ఆవిడది అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఆశ్వీజ మాసంలోని పంచమిలోపు ఏదో ఒక రోజు కూడా చేయవచ్చు. మనం చెప్పుకుంటూ ఉన్నాం ద్వాదశి రోజు చేయవచ్చని, అదేవిధంగా భరణీ నక్షత్రం రోజు చేయవచ్చని, వ్యతిపాత రోజు చేయవచ్చని, మఖా నక్షత్రం రోజు చేయవచ్చని, లేదా పితృపక్షాల్లోని ఏ రోజైనా చేయవచ్చని, చివరి రోజుల్లో ఇలాంటి తిథి వచ్చి వీలు కాకపోతే ఆశ్వీజ మాసంలోని పంచమిలోపైనా కూడా చేయవచ్చు అనేటువంటి విషయాలు కనపడుతూ ఉన్నాయి. అంటే ఎటొచ్చి చెప్పేది ఇన్ని వెసులుబాట్లు ఉన్నాయి కాబట్టి పితృపక్షాల్లో పితృదేవతలకి పెట్టకుండా ఉండకూడదు అనేటువంటి విషయం, అంటే ఎన్ని చోట్ల మనకి సడలింపులు కనిపిస్తున్నాయి కాబట్టి చెయ్యాలి అనేటువంటిది తప్పనిసరి అనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది. అయితే కేవలం ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఆగిపోవడమే కాకుండా అననుకూల పరిస్థితులు కూడా అనేకం వస్తూ ఉంటాయి. ఒకటి ఏమిటి? ఇలా ఋతుక్రమంలో భార్య ఉండటమే కాకుండా ఎవరికైనా జాతా శౌచం, మృతా శౌచం కూడా రావచ్చు. మృతా శౌచం వచ్చినప్పుడు ఏమవుతుంది? మామూలుగా 11 రోజులు ఉంటుంది. ఈ 11 రోజుల లోపల ఇది కాస్త అయిపోవచ్చు. అందుకని అలాంటి వాళ్ళు కూడా పంచమిలోపు చేయవచ్చు. జాతా శౌచం వచ్చినా కూడా. అయితే జాతా శౌచం అనేటువంటిది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేటువంటిది, ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా డెలివరీకి డ్యూ డేట్ ఉంది వాళ్ళది, ఈ లోపల పురుడు రావచ్చు అనుకున్నప్పుడు అది రాకుండా ముందుగా చేసేసుకుంటే అయిపోతుంది. అలా కాదు, అనుకోని పరిస్థితుల్లో ముందుగా వచ్చిందంటే 15 రోజుల్లో 10 రోజులే కదా మీకు జాతా శౌచం, మిగతా 5 రోజుల్లో చేసుకోవచ్చు. అలా కాక చివరిలో వచ్చింది. పితృదేవతలకు ఏ ఏ సందర్భాల్లో పెట్టాలి? ఆధునికులకి, ముఖ్యంగా యువతకి చాలామందికి పిండ ప్రదానం అంటేనే ఒక పనికిరానటువంటి విషయంగా, వినకూడనటువంటి విషయంగా, అది ఏదో అపశకునంలాగా భావించేటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం అనిపిస్తుంది చాలామందిని చూస్తే. ఇంట్లో పెట్టడానికి కూడా భయమే. ఇంట్లో పెట్టరు, మా ఇంటికి వద్దు అన్నట్టుగా, ఏదో పితృదేవతలంటే దెయ్యాలన్నీ ఇంటికి వస్తున్నట్టుగా భావించేసే మనుషులు కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ ఒక విషయాన్ని గమనించాలి. పితృదేవతలకు ఏ ఏ సందర్భాల్లో పెడతారు అనేటువంటి విషయం ఆధునిక యువత తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పిండ ప్రదానం చేస్తారు, కొన్ని సందర్భాల్లో తిలతర్పణం చేస్తారు, కొన్ని సందర్భాల్లో యవలతో తర్పణం చేస్తారు, కొన్ని సందర్భాల్లో కేవలం తర్పణాలు చేస్తారు. అయితే ఎప్పుడెప్పుడు పితృదేవతల్ని పిలుస్తారు అనేటువంటి విషయం వింటే ఆశ్చర్యపోతారు. మనకి వివాహం జరుగుతున్నప్పుడు నాంది శ్రాద్ధమని మొట్టమొదటిగా గణపతి పూజ చేసి అంకురార్పణ కాగానే మొట్టమొదటికి పితృదేవతల్ని పిలిచి నాంది శ్రాద్ధము అని చేస్తారు. వివాహంలో అమ్మాయి పెళ్ళైనా అబ్బాయి పెళ్ళైనా ఇద్దరి ఇళ్లల్లో కూడా, వధూవరుల ఇద్దరి ఇళ్లల్లో కూడా
వారి తండ్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అసలేం చెప్తారు? ఎవరి ఇంటిలో అయినా వివాహం నిశ్చయమైంది అని తెలిస్తే మమ్మల్ని పిలుస్తారని పితృలోకంలో ఉండేటువంటి పితృదేవతలు సంతోషిస్తారుట. ఎందుకు అంటే ఒక కన్యాదానం జరిగింది, తన పుత్రుడు కన్యాదానం చేస్తున్నాడు అంటే ఒక కన్యాదానం వలన కన్యాదాతకి అతని పై తరాల మీద 10 మందికి అతని తరువాత 10 తరాల వరకు కూడా ఆ పుణ్యం ఉంటుందిట. అంటే కన్యాదానం అనేటువంటిది అంత గొప్పగా చెప్తారు. పితృదేవతలని నరకలోకం నుంచి తప్పించి పుణ్యలోకాలకి పంపిస్తుందిట కన్యాదాన ఫలం. అందుకే చెప్తూ ఉంటారు, సంవత్సరం లోపల ఎవరైనా చనిపోతే సంవత్సరం లోపల వివాహం చేయాలి, కన్యాదాన ఫలం వలన వాళ్ళంతా కూడా నరకలోకం నుంచి పుణ్యలోకాలకి వెడతారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఏ విషయం ఎలా ఉన్నా ఏడాది లోపల చేసినా చేయకపోయినా ఎవరి ఇంట్లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగినా ఆ ఇంట్లో మొట్టమొదటిగా వివాహ కార్యక్రమంలోనే వేదిక దగ్గరే, కళ్యాణ మంటపం దగ్గరే ఏ ఇంట్లో వివాహం చేస్తున్నారో లేదా ఏ కళ్యాణ మంటపంలో ఏ సత్రంలో చేస్తున్నారో అక్కడ అంకురార్పణ చేసి మొదటి గణపతి పూజ అంకురార్పణ కాగానే నాంది శ్రాద్ధము అని చేస్తారు. అక్కడ పిండ ప్రదానాలు చేయటం అంటూ ఉండదు, కానీ పితృదేవతలు ఆవాహన చేసి వాడికి తర్పణాలు వదలటం అనేటువంటిది ఉంటుంది. ఆ పితృదేవతలు వివాహానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ పితృదేవతలు ఆ కళ్యాణానికి వేంచేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అంటే ఏమిటి? వివాహం అనేటువంటి శుభకార్యంలో కూడా పితృదేవతల్ని పిలుస్తారు. తమ పితృదేవతల్ని పిలవకుండా పెళ్లి చేస్తే పితృదోషం తగులుతుందిట, వాళ్ళు కన్నీళ్లు కారుస్తారుట. అందుకని తప్పనిసరిగా వాళ్ళని పిలవాలి. ఉపనయనం అయినా కూడా నంది శ్రాద్ధం చేస్తారు. ఉపనయనం కొడుకు చేసినప్పుడు కూడా ఈ నంది శ్రాద్ధం ఉంటుంది. అంతేకాదు, మామూలుగా అయితే మరణించిన తర్వాత 10 రోజులు ఉంటుంది. 12వ రోజు సపిండీకరణం అని చేస్తారు. అప్పుడు పెద్దలతో కలుపుతారు. వాళ్ళకు ఒక వసురూపాన్ని ఏర్పరిచి ఆ తర్వాత పై తరాలలో చనిపోయినటువంటి పెద్దలతో వీళ్ళని కలిపి వాళ్ళతో కలిపి వీళ్ళకి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 18 సార్లు సంవత్సరంలోపు 18 సార్లు మాసికాలు పెడతారు, సంవత్సరీకం చేస్తారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఏ తిథి రోజు ఏ మాసంలోని ఏ తిథిలో పోయినారో ప్రతి సంవత్సరం ఆ మాసంలోని ఆ తిథి రోజు వాళ్ళకి మృత తిథి రోజు కూడా పిండ ప్రదానం చేసి బ్రాహ్మణికి భోజనం పెడతారు. అంతటితో సరిపోలేదు. వివాహాది శుభకార్యాల్లోనే మాత్రమే కాదు, ప్రతి అమావాస్య రోజు పితృదేవతలకి తర్పణం వదలాలి. ఆ తర్వాత అంటే ప్రతి నెలలో అమావాస్య వస్తుంది, ప్రతి అమావాస్యకి కూడా పితృదేవతలకి తర్పణం వదలాలి. సంక్రాంతి రోజు పితృదేవతలకి మనం మకర సంక్రాంతి అని చాలా వేడుకగా సంబరంగా ఆడంబరంగా సంక్రాంతి పండుగని జరుపుకుంటాం. కానీ ఆ రోజు కూడా తప్పనిసరిగా తమ పితృదేవతలు తండ్రి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు తర్పణం వదిలి తీరాలి. అంతేనా? దీపావళి రోజు కూడా తర్పణం వదలాలి, యమతర్పణం వదలాలి, పితృదేవతలకి తర్పణం వదలాలి. ఎందుకంటే అది అమావాస్య కూడా. అంతేకాదు, అమావాస్య రోజే కాదు, వివాహాది శుభకార్యాల్లోనే కాదు, మృత తిథి రోజే కాదు, మనకి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి భాద్రపద మాసంలో వారి మృత తిథి రోజు కానీ లేదా అననుకూల పరిస్థితుల్లో మిగతా మనకి మామూలుగా సడలింపుల ప్రకారం ఉండేటువంటి తిథుల్లో కానీ పెద్దలకి తప్పనిసరిగా పిండ ప్రదానం చేయాలి. అంతేనా? పుష్కరాలు వచ్చినప్పుడు పుష్కర తీరానికి వెళ్ళి కూడా పెద్దలకి పిండ ప్రదానం చేయాలి. అంతేనా? పుణ్య నదీ తీర్థాలకి వెళ్ళినప్పుడు మనం పుష్కరాలు అని చెప్పుకుంటున్నటువంటి నదులకు పుష్కరాలు కానటువంటి సందర్భంలో మనం ఆ నదీ తీరానికి వెళ్ళినా కూడా అక్కడ పిండ ప్రదానం చేయాలి. అంతేకాదు, చాలామందికి తెలియదు, తిరుమలలోని పుష్కరిణి దగ్గర కూడా పితృదేవతలకి పిండ ప్రదానం చేయటం వలన ఆ పితృదేవతలు పుణ్యలోకాలకి పోతారుట. మనం గయలో ఏం చేస్తున్నాము? పిండ ప్రదానం చేసి ఆ పిండాలను తీసుకెళ్ళి విష్ణు పాదుకల మీద పెడుతూ ఉన్నాం.